హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము రెడ్మీ 6s ప్రోని అన్బాక్స్ చేద్దాం. ఇప్పుడే వచ్చింది రెడ్మీ 6s ప్రో, ఆర్డర్ చేశాను. మేడ్ ఇన్ ఇండియా ఉంది. ఇది 4GB 64GB మోడల్ అనమాట. 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్, బ్లాక్ కలర్. ఇక్కడ స్పెసిఫికేషన్స్ చూస్తే మనకు 6 ప్రోలో 12 మెగాపిక్సెల్ ప్లస్ 5 మెగాపిక్సెల్ డ్యూయల్ ఏఐ కెమెరా ఉంది. 1.25 మెగాపిక్సెల్ 19:9 ఫుల్ రేషియో ఉంది. 4000 mAh బ్యాటరీ, 625 స్నాప్డ్రాగన్ అంతే. దీనికి లోగో ఉంది. ఓకే, లెట్స్ ఓపెన్ చేద్దాం మరి తొందరగా. సీల్ ఉంది ఇక్కడ. మొబైల్ అయితే బిల్డ్ క్వాలిటీ బాగుంది, వెయిట్ కూడా బాగుంది. ఇంకా లోపల ఏమో చూద్దాం, పక్కన పెట్టేస్తుంది. పౌచ్లో ఏమొచ్చో చూద్దాం. పౌచ్ ఏమైనా ఉందేమో. యా, ఒక పౌచ్ ఉంది. ఇన్బిల్ట్గా కంపెనీ వాళ్ళే ఇచ్చారు. థిన్ పౌచ్ ఉంది. మామూలు క్వాలిటీగానే ఉంది, ఏమంత హై క్వాలిటీ ఏం లేదు. అండ్ కొంచెం పేపర్ వర్క్ ఉంది. వారంటీ కార్డు అయితే పక్కన పెట్టేద్దాం. ఇంకేమున్నాయి, అడాప్టర్ ఉంది. ఫాస్ట్ ఛార్జర్ అయితే కాదనుకుంటాను, మామూలు ఛార్జరే, ఫాస్ట్ ఛార్జర్ ఇవ్వలేదు. కేబుల్ ఉంది. సిమ్ ఎజెక్టర్ టూల్ ఉంది. అంతే, ఇంకా బాక్స్లో అన్నీ పెట్టేద్దాం. మొబైల్లో పడుతున్నాం, చూద్దాం. కరెక్ట్గా అయితే సెట్ అయింది కంపెనీ కాబట్టి. కాకపోతే కొంచెం ఇది వాడడం డేంజర్ అనిపిస్తుంది. ఎందుకంటే కెమెరాలు చూసారా, ఇది ప్రొట్రూడ్ ఉన్నాయి కెమెరాలు. మనం కింద పెట్టగానే దీనికి స్క్రాచెస్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. పౌచ్ అయితే ఖచ్చితంగా వాడాలి మీరు. ఎందుకంటే చూడండి, పెయిన్ సర్ఫేస్ మీద దీంట్లో కలిసిపోలేదు, కొంచెం ప్రొట్రూడ్ అయినాయి. ఇది స్లైట్లీ ప్రొట్రూడ్ అయ్యాయి. సో మనము ఖచ్చితంగా వాడాలి. బ్యాక్ రిమూవ్ చేసేద్దాం. చూడడానికి అయితే సూపర్గా ఉంది మొబైల్. చుట్టూ మెటల్ బార్డర్ ఉంది. సిమ్ చూద్దాం, ఇది హైబ్రిడ్ లేదంటే ఏదో. ఎజెక్ట్ టూల్ ఇచ్చారు దీంట్లోనే. సిమ్ ట్రే ఇక్కడ ఉంది. చూసారు కదా, ఇది 2 నానో సిమ్స్, ఒక మైక్రో SD కార్డ్ పెట్టుకోవచ్చు. హైబ్రిడ్ సిమ్ అయితే కాదు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మనం ఈజీగా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మన మెమరీస్ని. ఓకే, వాల్యూమ్ రాకర్స్ ఇటు సైడ్ ఉన్నాయి 2. పవర్ బటన్ ఇక్కడ ఉంది. మొబైల్ అయితే స్లిమ్గానే ఉంది. ఇక్కడ IR ఉంది, రిమోట్ కంట్రోల్గా యూజ్ చేయొచ్చు మనము. 3.5mm జాక్, హెడ్ ఫోన్స్ ఉన్నాయి, పెట్టచ్చు. మామూలు కేబులే ఉంది నార్మల్గానే. ఓకే, మరి స్టార్ట్ చేసి చూద్దాం. ఇది పౌచ్ చేసి ఫస్ట్ బూటప్ చేద్దాం. మై లోగో పడింది. నాచ్ కూడా ఉంది, ఇది కొత్త మోడల్.
స్పీకర్, ఫ్రంట్ అయితే ఒక స్మాల్ కెమెరా ఉంది, ఇయర్ పీస్ ఉంది, అంతే, ఇంకేం లేదు ఫ్రంట్. ఇది ఫేస్ రికగ్నిషన్ కూడా చేస్తుందని ఉంది, మరి చూద్దాం. అది కూడా బూటప్ అయితే అవుతుంది ఇది. ఓకే, త్వరగానే బూటప్ అయింది అనుకున్న దానికంటే. ఓకే, ఇండియా. ఓకే, సెట్ అయిపోతుంది రీజన్ కూడా. నాచ్ డిజైన్ అయితే బాగుంది చాలా చూడటానికి కూడా. త్వరగా సెటప్ చేస్తున్నాను ప్రస్తుతానికి. ప్రీమియం ఫీల్ ఉంది పట్టుకోగానే, గ్లాసీ డిజైన్ ఉంది. నాకు ఇదన్నిటికంటే నచ్చింది మాత్రం నాచే. బార్డర్ కూడా ఉంది కొంచెం స్లైట్గా, పూర్తి బార్డర్లెస్ అని చెప్పలేము దీన్ని, చిన్ కూడా ఉంది కొంచెం. ఇక్కడ డ్యూయల్ స్పీకర్స్ కూడా ఉన్నాయి బాటంలో. సౌండ్ కూడా చెక్ చేద్దాం ఎలా వస్తుందని. సెటప్ చేసేద్దాము. సెటప్ అయిపోయింది, చూద్దాం ఫీచర్స్ మొత్తం. ఆండ్రాయిడ్ వర్షన్ ఏదో చూద్దాం. ఓరియో ఉంది, అయ్యో పై వచ్చింటే బాగుండేది. ఓరియో అంటే మళ్ళీ ఇంకా పై కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది మనము. సెకండ్ స్పేస్ ఉంది. స్టోరేజ్ ఎంత ఉందో చూద్దాము. టోటల్ 64 GB ఇది, 4 GB ర్యామ్ వేరియంట్. 64 GBలో 52 వచ్చింది మనకు ఫ్రీ. ఓకే, నాచ్ ఇక్కడ మనం హైడ్ చేసే ఆప్షన్ కూడా ఉంది, చూసారా ఇక్కడ నాచ్ బటన్ చేస్తాను చూడండి. నాచ్ వెళ్ళిపోయింది, మామూలు ప్లెయిన్గా వచ్చేసింది అనమాట బార్డర్. మళ్ళీ ఆఫ్ చేయగానే మనకు నాచ్ వస్తుంది. ఈ ఆప్షన్ కూడా ఉంది మనకు. ఓకే, మొత్తానికైతే బాగుంది ఫోను. డ్యూయల్ యాప్స్ కూడా ఉంది, 2 యాప్స్ మనం పెట్టుకోవచ్చు, దేనికి కావాలంటుంది. డ్యూయల్ ట్యాప్ చేయగానే నీకు యాప్ టు యాప్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఇది కూడా బాగుంది. ఓకే, ఎంఐ రిమోట్ ఉంది, రిమోట్ కంట్రోల్ కూడా పనిచేస్తుంది. ఇక్కడ ఐఆర్ బ్లాస్టర్ ఉంది కదా మనకు, ఐఆర్ బ్లాస్టర్తో మనకు రిమోట్ కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు కెమెరా చూద్దాం ఒకసారి. కెమెరా ఫోకసింగ్ ఎలా ఉందంతా. కెమెరా అయితే బాగుంది, ఫోకసింగ్ చూద్దాం. డెప్త్ సెన్సర్ కూడా ఉందన్నారు. చూసారా బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయిపోయింది. ఓకే, నైస్ ఫీచర్ అని చెప్పొచ్చు. షటర్ స్పీడ్ కూడా బాగుంది. మొత్తం నైస్. ఫింగర్ ప్రింట్ పెట్టుకొని చూద్దాం. ఫింగర్ ప్రింట్ మాత్రం సూపర్గా ఉంది.
చూడండి, వితిన్ 1 సెకండ్లోనే అయిపోతుంది. ఫేస్ అన్లాక్ కూడా ఉంది దీంట్లో. ఇంకేవన్నీ బ్రోట్వేర్ చాలా ఉంది టూల్స్ అయితే. దీని ఇంకా మనం ఫుల్ కెమెరా రివ్యూ చేద్దాము 2 days ఆగి. ఓకే ఫ్రెండ్స్, దీనికి ఒక 2 daysలో నీకు బ్యాటరీ రివ్యూ అండ్ కెమెరా రివ్యూ 2 పెడతాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.